కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరగనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది టీపీసీసీ. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునిచ్చింది. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అంటూ టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరగనున్న ఈ ధర్నాకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. బడ్జెట్లో తెలంగాణకు కేంద్రం మొండి చేయి చూపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది టీపీసీసీ. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మొత్తంగా టీపీసీసీ ఈరోజు మహా ధర్నా కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? రవీంద్ర, ఏదైతే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని చెప్పి టీపీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టనుంది. దానికి కార్యక్రమంలో రాష్ట్ర నేతలతో పాటుగా నియోజకవర్గాలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నాయకులంతా కూడా ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనని చెప్పి టీపీసీసీ చీఫ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన కార్యక్రమాలు చేస్తూనే మరొక వైపు కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలు, అంటే ప్రధానమంత్రితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని చెప్పి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం జరిగేటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగేటువంటి 4 గంటల ధర్నా కార్యక్రమంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. రాజేంద్ర, థ్యాంక్ యూ ఫ్రేమ్.